హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ మీరు కనుక నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నా ఛానల్లో ఇంకా ఫుడ్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. అండ్ ఈరోజు నేను చూపిస్తుంది పుదీనా రైస్. చాలా సింపుల్గా ఎట్లా చేయాలనేది నేను చూపిస్తున్నా. చాలా తక్కువ టైంలో మనం ఎప్పుడైనా కర్రీస్ అవి కొంచెం లేట్ అవుతుంది కదా మనకి మార్నింగ్ టైం. అట్లాంటప్పుడు ఈ రైస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. జస్ట్ పుదీనా, జింజర్ అండ్ ఆనియన్స్ అలానే చిల్లీ మొత్తం కలిపి మిక్స్ చేసుకుని పేస్ట్ కింద పట్టుకోవాలి. ఆ తర్వాత మన దగ్గర ఏదైనా వెజిటేబుల్స్ ఉంటాయి, ఏముంటాయి అవి లైక్ మనం మిక్స్డ్ వెజిటేబుల్స్ కింద చేసుకుంటాం కదా. అట్లా ఆలు, క్యారెట్, ఆనియన్, చిల్లీస్ ఇంకా ఏముంటే అవి మొత్తం అన్ని వెజిటేబుల్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ ఏదైతే ఉందో అది మనం యాడ్ చేసుకోవాలి. నేను మొత్తం కూడా ఈ వీడియోలో చూపిస్తున్నా, చూడండి. ఇక్కడ నేను ఫస్ట్ ఆలు తీసుకున్నా. ఆలు, ఆనియన్స్, స్వీట్ పొటాటో కూడా వేసుకున్నాను నాకు కావాలని. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసేయచ్చు. టమాటోస్ యాడ్ చేస్తున్నా. కరివేపాకు యాడ్ చేసా. మొత్తం అంతా బాగా మిక్స్ అయిపోవాలి, ఫ్రై కింద అయిపోవాలి. అయిపోయిన తర్వాత మనం ఏదైతే తీసుకున్నామో పేస్ట్, ఆ పేస్ట్ని కూడా యాడ్ చేస్తాం. బట్ బిఫోర్ మనము లైక్ మీకు కనుక పులావ్ కైండ్ ఆఫ్ స్మెల్ కనుక కావాలి అనుకుంటే బిర్యానీ ఆకు, అలానే పువ్వు, ఇంకా చెక్క ఇవి కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. నేను లాస్ట్లో యాడ్ చేసినవి. అలానే గ్రీన్ బఠానీ కూడా యాడ్ చేస్తున్నా. ఇవి ఆల్రెడీ నేను వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నా ఒక 15 minutes ముందు. అవి కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నా. నేను పేస్ట్ అనేది ఇట్లా చేసుకున్నా. దీంట్లో కొంచెం వాటర్ వేసి ఇంకొంచెం వాటర్ పేస్ట్లా చేసుకున్నా. ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసి ఫుల్గా మిక్స్ చేసేసా. మిక్స్ చేసిన తర్వాత సేమ్ మనం రైస్ ఎట్లా పెట్టుకుంటామో సేమ్ క్వాంటిటీతో నేను కుక్కర్లో కుక్ చేస్తున్నా. 2 cups ఆఫ్ రైస్కి 3 cups వాటర్ పెట్టుకుంటున్నా. 2 విజిల్స్ నేను పెడుతున్నా. ఇక్కడ కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్ కూడా, మీకు ఏమైనా మసాలా కావాలనుకుంటే ఎనీ చికెన్ మసాలా ఇవి ఉంటుంది కదా, ధనియాల పొడి, గరం మసాలా అట్లాంటివి యాడ్ చేసుకోండి. వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ఇక్కడ రైస్ అనేది యాడ్ చేసుకుని ఇట్లా మిక్స్ చేసిన తర్వాత మనం మూత పెట్టేసుకుని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది. ఫైనల్లీ అవుట్పుట్ ఈస్ దిస్ వన్. చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎంటైర్ వీడియో. థ్యాంక్ యూ. డోంట్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.